యోహాను సువార్త 1వ అధ్యాయం. మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదాం. యోహాను బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను గురించి రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కన్నా, నేను చెప్పేటటువంటి ఆయన ఎవరైనా యెహోవా నాకంటే ప్రముఖుడు, ప్రాముఖ్యమైనటువంటి వాడు, ప్రథమమైనటువంటి వాడు. హల్లెలూయా. ఆయన కంటే ప్రథమమైనటువంటి వాడు, గొప్పవాడు, అధికుడు ఎవరు చెప్తూ ఏమంటున్నాడో తెలుసా? ఆయన నాకంటే ముందటి వాడాయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆ తర్వాత 16వ వచనంలో, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మనమందరము కూడా ఏం పొందుకున్నామంట? ఎవరి ద్వారా? ప్రముఖుడు, ఆదిలో ఉన్నటువంటి వాడు, ప్రస్తుతం మన మధ్యన ఉన్నటువంటి దేవుడు, భవిష్యత్తు దినాలలో ఉండేటటువంటి దేవుడు, నా యేసు క్రీస్తు ప్రభువారు ప్రముఖుడు. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, అధికమైనటువంటి ఆయన యొక్క కృప వెంబడి కృప ఏం చేస్తున్నాడు? ఆయన కృప వెంబడి కృపను పొందితిమి. అంటే ఎవరి ద్వారా పొందితిమి? యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర పొందితిమి. ఆ తర్వాత ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం పాత నిబంధన కాలములో మన పూర్వీకుల యొక్క దినములలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుని దగ్గర నుండి మోషే గారు ఏమి పొందుకున్నారంటే గన, ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా, ఆయన చేసినటువంటి ఉపవాసము ద్వారా, మోషే గారు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా అగ్ని ద్వారా రాయబడినటువంటి 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము ఎవరికి అనుగ్రహించబడిందంటే గన, ఇజ్రాయేలు జనులకి. ఎవరికి అనుగ్రహించబడింది? ఇజ్రాయేలు ప్రజలకి. అయితే ధర్మశాస్త్రము అనుగ్రహించబడెను. ఆ తర్వాత కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగేను. హల్లెలూయా. కలిగింది, పుట్టాది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇవ్వబడింది వేరు, కలగడం వేరు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. దేని ద్వారా సంపాదించుకున్నాడు? మోషే గారు ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా సంపాదించాడు? ప్రార్థన, ఉపవాసం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని మోషే గారు మనకు అనుగ్రహించిన తర్వాత కృపయు సత్యమును ఎవరి ద్వారా కలిగేదంటే కన్నా, యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి, అందరు నోరు తెరిచి చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుంది? ప్రతి దినము కూడా యేసుక్రీస్తు ద్వారా ఈరోజు నువ్వు బ్రతికి ఆయుష్ను పొడిగించుకొని ఆరోగ్యముతో దేవుని యొక్క మందిరంలోకి అడుగుపెట్టినటువంటి నీవు ఏమి పొందుకొని ఈ స్థలంలోకి వచ్చావు అని ఒక ప్రశ్న వేసుకుంటే, నీకు నీవుగా ఈ స్థలంలోకి రాలేదు, కానీ సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారానే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారానే దేవుని యొక్క మందిరంలోనికి నువ్వు అడుగు పెట్టగలిగినావు. ఈ స్థలములో ఈ చోట నిలబడడానికి మనుష్యుడిగా నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు. అయితే ఎవరి ద్వారా నేను నిలబడగలిగినాను? నా నోటు నుండి వెలువడేటటువంటి ప్రతి మాట ఎవరి ద్వారా కలుగుతుంది అంటే గన, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారానే. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారానే ఆయన నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
యేసయ్య నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అనుకోని రీతిగా దేవుని మహిమార్థమై గత వారంలో కూడికలు జరిగాయి. అయితే 2 పర్యాయాలు నాకు తెలియకుండానే ఆడికి రాగానే దైవజనులు రాజశేఖర్ అయ్య గారు నాకు వాక్యం చెప్పమని అప్పటికప్పుడు చెప్పారు. దేవుని యొక్క కృప లేకపోతే ఆ స్థలంలో నిలబడేటటువంటి శక్తి కానీ ఆ జ్ఞానము కానీ నాకు లేదు. నిలబడినటువంటి ప్రతి సమయము ప్రతి చోట కూడా ఎక్కువ శాతం నా నోటి నుండి వెలువడేటటువంటి మాట ఎక్కువగా పరిశుద్ధాత్మ గురించినటువంటి బోధే నా నోటి నుండి వెలువడుతుంది. అనగా నేను నాకు గ్రహింపులోకి వచ్చినటువంటి కార్యం ఏంటో తెలుసా? నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? అంటే ఆఖరి దినాలు గనక నా వాడు కాదు అని చెప్పినటువంటి నా యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు ఉచితంగా అనుగ్రహించేటటువంటి ఆయన కృప ద్వారా పొందుకునేటటువంటి పరిశుద్ధాత్మ ప్రతి వారు పొందుకోవాలనేటువంటి ఆశ నా యేసయ్య అనుగ్రహించాలనేటువంటి కోరిక తపన ఆయనకుంది. కానీ పొందుకోవాలనేటువంటి ఆశ మనలో కూడా కలగాలని ఎక్కువ శాతం నా నోటి నుండి వచ్చేటటువంటి మాట, వాక్యం బోధించేటప్పుడు ఎక్కువ శాతం నా నోటి నుండి వెలువడేటటువంటి భాష ఏదైనా వాక్యంలోంటి ఎక్కువ వస్తుంది అంటే గన యేసు క్రీస్తు ప్రభుల ఉచితంగా మనతోనే నివసించున్నట్లుగా ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాలని. అది ఎవరి ద్వారా? కృప ద్వారానే మనకు ఉచితంగా అనుగ్రహించబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఈరోజు మనం గమనించినట్లయితే గన ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట 16వ వచన భాగంలో ఆయన పరిపూర్ణతలో నుండి, ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి, సంపూర్ణతలో నుండి, అరాకొర భాగం కాదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఆయన యొక్క సంపూర్ణతలో నుండి, పరిపూర్ణతలో నుండి మనకి ఏమి అనుగ్రహించబడుతుందంటే కృప వెంబడి కృప, 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 కృప. ఈరోజు అనేక మంది ఈ కృపను పొందుకోలేకపోతున్నారు. హల్లెలూయా. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచన భాగంలో మనం చూసినట్లయితే, తరువాత ఇజ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను, తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేస్తారు. ఎవరి దగ్గర చేస్తారు? దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలు, దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి జనాంగం. వారు ఏం చేస్తున్నారంటే కన్నా తమ దేవుడైనటువంటి యెహోవా యొద్దను, తమ రాజైనటువంటి దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు, ఈ యొక్క అంతము దినమందు వారు భయము భక్తి కలిగి యెహోవా అనుగ్రహము, అందరు చెప్పండి, యెహోవా అనుగ్రహము నొందుటకై, పొందుకొనుటకై, సంపాదించుకొనుటకై ఆయన యొద్దకు వత్తురు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడుతూ దేని మహిమ పరుస్తాం. యేసయ్యా మీకు మహిమ కలుగును గాక. యేసయ్య మీకు మహిమ, మహిమ, మహిమ. యేసయ్య హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలీలందరూ కూడా వారు తిరిగి వచ్చి ఎవరి దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు తిరిగి రావడం అంటే ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళినటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు? మళ్ళీ దేవుని వైపు తిరుగుతున్నారు. తిరిగి వచ్చి ఎవరి దగ్గరికి వస్తున్నారంటే దేవుని దగ్గరికి, యెహోవా దేవుని దగ్గరికి, తర్వాత తమ రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వచ్చి వారు ఏమంటున్నారో తెలుసా? విచారణ చేదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి, వారు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క కార్యాలైనా, వారు విడిచిపెట్టినటువంటి ఆ స్థలమైనా,
వారు విడిచిపెట్టినటువంటి ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి ఎవరి వైపు చూస్తున్నారు? ఎవరి దగ్గరకు వస్తున్నారు? వారి విమోచకుడైనటువంటి యెహోవా దేవుని దగ్గరికి. రెండవది, తమ రాజు అయినటువంటి దావీదు దగ్గరికి. ఇద్దరికి, వారి పరిపాలకుడు రారాజు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి దగ్గరికి వచ్చి వారు ఏం చేస్తారంటే కన్నా, వారి జీవితంలో ఏం చేయాలి అంటే ప్రతి క్రైస్తవుడు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి వైపు త్రిప్పబడినటువంటి వారు, దేవుని దగ్గరికి సమీపించేటటువంటి ప్రతి వారు కూడా ఏ రీతిగా ఉండాలంటే భయము భక్తి కలిగినటువంటి వారుగా జీవించేటటువంటి వారుగా ఉండాలి. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారు చేరినటువంటి ప్రతి వారు కూడా మీ హృదయాలలో, మీ జీవితాలలో, మీ పనులలో మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా మీ యొక్క హృదయంలో ఎవరి గురించినటువంటి భయం ఉండాలి, భక్తి ఉండాలంటే గన మిమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి వారి ఎడల అదే ప్రకారముగా నిన్ను నిర్మించినటువంటి నీ సృష్టికర్తనేటువంటి యెహోవా దేవుని ఎదుట, హల్లెలూయా, యెహోవా దేవుని ఎదుట నీవు భయము కలిగి ఉండాలి. యెహోవా దేవుని ఎడల భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు భయము భక్తి కలిగి నువ్వు జీవిస్తావో అక్కడ రాయబడినటువంటి మాట, నీవు ఏమి కలిగి ఉంటావంటే గన యెహోవా అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహము. అనుగ్రహము అనేటటువంటి మాటకు మరొక పర్యాయ పదాలు ఏంటంటే గన కనికరము. అనుగ్రహము, కనికరము, దేవుని యొక్క కృప, వాత్సల్యత, పలు విధమైనటువంటి మాటలు ఉన్నాయి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందాక యోహాను సువార్త 1:17 నుండి 15, 16, 17లో చదివినాం కదా, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప ఎవరి ద్వారా కలుగుతుందంటే నా యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారానే నీకు కృప కలుగునుగాక, నీకు కృప కలుగునుగాక. నీకు అనుగ్రహము, ఎవరి అనుగ్రహం అంటే యెహోవా దేవుని యొక్క అనుగ్రహము నీవు ఈ రోజున పొందుకొని వెలుదువుగాక. దేవుని సమీపించినటువంటి నీవు ఆగ్రహముతో ఈ స్థలంలోకి దేవుని యొక్క కృపను పొందుకోలేక నువ్వు జీవిస్తున్నావేమో, ఆయన యొక్క ఆగ్రహము నీ మీద నిలిచి ఉందేమో, నీ యొక్క కుటుంబ పరిస్థితిలో, నీ జీవితంలో ఇంకను సమస్య తీరనటువంటి కార్యాలు ఇంకను తీరని ఆశగానే నిలిచిపోయిందేమో, ఒక తండ్రి యొక్క హృదయములో ఎంతో బాధ దుఃఖం భారం కలిగి ఉంటున్నాడేమో, నీ బిడ్డల పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబ వ్యవస్థ పట్ల, ఉద్యోగం పట్ల, సమాజంలో జరిగేటటువంటి కార్యాల ద్వారా తండ్రి పడేటటువంటి ఆవేదన బాధ ఎంతో ఉండొచ్చు. ఒక తల్లి తన యొక్క కుటుంబంలో తన బిడ్డల పట్ల కన్నీరు కారుస్తుందేమో, ఒక ఆగ్రహం నిన్ను ఆవరించదేమో. అయితే నా యేసు క్రీస్తు ప్రభువు ఈరోజు చెప్తున్నటువంటి మాట, నీకు అనుగ్రహమును కలిగించు వాడను నేనే, నేను అనుగ్రహాన్ని కలిగించినటువంటి దేవుడును నేనే అని నా యేసు క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాను. ఎప్పుడు నీకు అనుగ్రహం కలుగుతుంది? ఎప్పుడు యేసు క్రీస్తు ప్రభువు వారికి నీ పట్ల కృపను చూపెడతాడు? ఎప్పుడు నీ పట్ల నా యేసు క్రీస్తు ప్రభువు కటాక్షను చూపెడతాడంటే ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు వారి వైపు తిరిగినప్పుడు, ఎప్పుడైతే నువ్వు తిరిగి యేసు క్రీస్తు ప్రభువు వారి ఎదుట నువ్వు నమ్మకంగా భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు నా యేసయ్య యెహోవా దేవుని యొక్క అనుగ్రహము, యేసు క్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప నీ పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా.